వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ భామల్లో టాప్ లో ఉంటుంది దీపికా పదుకొనే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ నటీమణుల్లో ఒకరిగా కొనసాగుతున్న ఈ భామ ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ AA22A6 లో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే కల్కి సీక్వెల్ లో కూడా దీపికా పదుకొనే నటించాల్సి ఉండగా ఈ సినిమా చేసేందుకు నో చెప్పింది. అంతేకాదు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో రానున్న స్పిరిట్ లో కూడా దీపికా పదుకొనే పేరు ప్రముఖంగా వినిపించగా ఈ చిత్రాన్ని కూడా తిరస్కరించిందని వార్తలు వచ్చాయి. మరి ఈ సినిమాలను తిరస్కరించడంపై దీపికా పదుకొనే క్లారిటీ ఇచ్చింది. ఈ బ్యూటీ ఇప్పటికే ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీలో కీలక పాత్ర పోషించిందని తెలిసిందే. అయితే కల్కి సీక్వెల్లో కూడా దీపికా పదుకొనే నటించాల్సి ఉండగా ఈ సినిమా చేసేందుకు నో చెప్పింది. అంతేకాదు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో రానున్న స్పిరిట్లో కూడా దీపికా పదుకొనే పేరు ప్రముఖంగా వినిపించగా ఈ చిత్రాన్ని కూడా తిరస్కరించిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలే. మరి ఈ సినిమాలో తిరస్కరించడంపై దీపికా పదుకొనే క్లారిటీ ఇచ్చింది. తన నిర్ణయం పట్ల వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపికా పదుకొనే స్పందించింది. స్పిరిట్, కల్కి 2 సినిమాల నుంచి తప్పుకోవడానికి రెమ్యూనరేషనో లేదంటే షెడ్యూలో కారణం కాదంది. అది 100 కోట్ల రూపాయల సినిమానా, 500 నుంచి 600 కోట్ల రూపాయల సినిమానా అనేది కానే కాదంది దీపికా పదుకొనే. సినిమా రేంజ్ తన చాయిస్లపై ప్రభావం చూపించబోదని చెప్పకనే చెప్పింది దీపికా పదుకొనే. కొన్నిసార్లు కొందరు పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తారు, అది చాలు అనుకుంటారు, కానీ అది కాదని చెప్పింది. ఆరోగ్యకరమైన పని వాతావరణం ఉండాలని, ప్రతిరోజు 8 గంటలు పనివేళలు సరిపోతాయందే. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉత్తమంగా పనిచేస్తారని చెప్పుకొచ్చింది దీపికా పదుకొనే. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.